హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 16, 2025 వార్తల్లో చాలా అంశాలు నిలిచాయి. ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ కనుక చూస్తే, ఆస్క్ దిశ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఒక ఇనిషియేటివ్, 2024 హాకీకి సంబంధించి ఉత్తమ ప్లేయర్లుగా ఎవరు వార్తల్లోకి వచ్చారు, పురా మిత్ర అని ఒక యాప్ లాంచింగ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, 100 ఏళ్ళు నడిచే అణు బ్యాటరీని తయారు చేస్తూ చరిత్ర సృష్టించింది చైనా శాస్త్రవేత్తలకు సంబంధించి, నెక్స్ట్ గెమ్మా 3 అనే ఒక ఇనిషియేటివ్ గూగుల్కి సంబంధించి. సో వీటితో పాటు రాష్ట్రీయ అంశాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎట్ ద సేమ్ టైం నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలు అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తులకి సంబంధించి కానివ్వండి, పుస్తకాలకు సంబంధించి కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇక అంతకంటే ముందు నిన్నటి రోజున మార్చ్ 15, 2025 నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీరు చూసే ఉంటారు. నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో దానికి సమాధానాన్ని వివరిస్తాను. అభ్యర్థులందరూ కూడా నేను డైలీ ఒక ప్రశ్నను అడుగుతున్నాను కదా, ఆ ప్రశ్నకి సమాధానం ఏదైతే ఉంటుందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా, ఇప్పటికే చాలామంది ఆస్పిరెంట్స్ కామెంట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరి నుండి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్సర్ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఇది అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అడిగాను. డాకింగ్ టెక్నాలజీ, మనం రీసెంట్గా తరచు వార్తల్లోకి వస్తున్నాం, స్పేస్ డాకింగ్ విజయవంతం అని చెప్పేసి, అండ్ లాస్ట్ 2 days బ్యాక్ అన్డాక్ అనే ఒక అంశం కూడా వార్తల్లోకి వచ్చింది ఇస్రోకి సంబంధించి. సో డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న 4వ దేశంగా భారత్ నిలిచింది అన్నాను. మరి భారత్ కంటే ముందు ఈ టెక్నాలజీని కలిగి ఉన్న దేశాలు ఏంటి అని చెప్పేసి ప్రశ్న. భారత్ 4వ దేశంగా నిలిచింది అని అన్ని వార్తాపత్రికల వాళ్ళు రాశారు, మనం కూడా చదువుతాం. కానీ అంతకంటే ముందు ముగ్గురు ఎవరు, వాళ్ళ పేర్లు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా, రష్యా, చైనా ఇప్పటికే డాకింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇక ఇప్పుడు భారత్కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్, కొన్ని 3 డేట్స్ గుర్తుంచుకోవాలి అండ్ లాంచింగ్ వెహికల్ పేరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలను చేస్తున్న అత్యున్నత సంస్థ మన దేశానికి సంబంధించి ఇస్రో వారు డిసెంబర్ 30, 2024 డేట్ ఇంపార్టెంట్, 3 డేట్లు గుర్తుంచుకోవాలి. డిసెంబర్ 30th, 2024 రోజున ఒక లాంచింగ్ చేశారు. PSLV C60 లాంచింగ్ వెహికల్. సో PSLV C60 రాకెట్ ద్వారా ఉపగ్రహాలను పంపించారు. ఉపగ్రహాలను గుర్తుపెట్టుకోండి, అవేంటో చెప్తాను. ఇక జనవరి 16, 2025 రోజున దీని యొక్క పర్పస్ ఏదైతే ఉంటుందో సక్సెస్ అయింది. ఏంటా పర్పస్? డాకింగ్, అదే స్పాడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ విజయవంతం చేసిన 4వ దేశంగా భారత్ నిలిచింది జనవరి 16వ తేదీన. మరి రీసెంట్గా మార్చ్ 13, 2025 రోజున ఇస్రో ఏదైతే జనవరి 16th రోజున డాకింగ్ చేశారో దాన్ని అన్డాక్ చేశారు, డీడాక్ చేశారు. ఇక్కడ డాకింగ్ అంటే ఏంటో చూడాలి. స్పాడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పాడెక్స్ అంటే ఏంటి అని అంటారు, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే అంతరిక్షంలోనే డాకింగ్ చేయడం. డాకింగ్ అంటే అనుసంధానం. ఇక్కడ టార్గెట్ అండ్ చేజర్ అనే 2 ఉపగ్రహాలను అంతరిక్షంలోనే పరస్పరం ఒకదానికొకటి దగ్గరకు తీసుకొచ్చి వాటిని అనుసంధానం చేశారు. అలా అంతరిక్షంలో అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అంటారు. మరి అలా అనుసంధానమైనది ఏదైతే ఉంటుందో దాన్ని విడదీయడాన్ని డీడాకింగ్ లేదా అన్డాకింగ్ అంటారు. సో ఇందుకే ఈ పర్పస్లో నేను ఈ ప్రశ్నను అడిగాను, గుర్తుపెట్టుకోండి. రానున్న భవిష్యత్ పరిశోధనలు, ప్రయోగాలను ఉద్దేశించి ఇస్రో ఈ పరిశోధనను విజయవంతం చేసింది. సో ఇది ఎక్స్ప్లెనేషన్. ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ స్పాడెక్స్కి సంబంధించి, ఈ డాకింగ్ టెక్నాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? ఇక
ఈరోజు టాపిక్స్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటిగా చూద్దాము. 100 ఏళ్ళు పనిచేసే అణు బ్యాటరీని తయారు చేస్తూ చైనా ఒక కొత్త ఆవిష్కారంతో వార్తల్లోకి వచ్చింది. ఈ టాపిక్కి సంబంధించి మనం చూడాల్సింది ఏంటంటే, చైనా దేశం గుర్తుంచుకోండి. చైనాకి సంబంధించి ఏ శాస్త్రవేత్తలు, ఏ యూనివర్సిటీ లేదా ఏ సంస్థలకు సంబంధించిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు, ప్రత్యేకత ఏంటి? మనం బ్యాటరీల గురించి తరచూ చూస్తూ ఉంటాము. లిథియం అయాన్ బ్యాటరీ అని చెప్పేసి, లిథియం అయాన్ బ్యాటరీ అంటే ప్రస్తుతం మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడేది లిథియం అయాన్ బ్యాటరీ. దాని యొక్క నిల్వ సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లము. లిథియం అయాన్ బ్యాటరీస్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని ఇంప్రూవ్మెంట్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. సో ఇలాంటి సమయంలో ఇక రానున్న పెద్ద పరిశోధనలు ఏవైతే ఉంటాయో, సముద్ర గర్భంలో చేయబోయే పరిశోధనలే కానివ్వండి, లేదా అంతరిక్షంలో చేయబోయే పరిశోధనలే కానివ్వండి, అక్కడ ఆ నిల్వ సామర్థ్యం బ్యాటరీ కెపాసిటీ అనేది సుదీర్ఘంగా ఉండాలని చెప్పేసి చైనా శాస్త్రవేత్తలు యోచించారు. ఏదో నెలలో 10 సంవత్సరాలు కాదు, 100 ఏళ్ళు పనిచేసే ఒక అణు బ్యాటరీని తయారు చేశారు. ఏ శాస్త్రవేత్తలు అంటే చైనా. ఓకేనా? మరి ఎందుకు ఈ టాపిక్నే ఫస్ట్ చెప్పానంటే, మీకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్లో క్వశ్చన్ ఏం చెప్పాను మీకు, డాకింగ్ అన్నాను కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ. అలా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. సో చైనా పరిశోధకులు 100 ఏళ్ల పాటు నిరంతరాయంగా 100 years అంట ఒక బ్యాటరీ పనిచేసి అణు బ్యాటరీని అభివృద్ధి చేశారు. కార్బన్-14 గుర్తుపెట్టుకోండి, C14 కార్బన్-14 రేడియోధార్మిక ఐసోటోప్తో తయారు చేసిన ఈ బ్యాటరీ రేడియేషన్ ఉద్గారాల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుందంట. ఛార్జింగ్ అవసరం లేకుండా దశాబ్దాల పాటు పనిచేస్తుంది. మినిమం అయితే 50 years, ఇక మ్యాక్సిమం చెప్పాలంటే 100 years కూడా నిల్వ సామర్థ్యం. మరి ఎవరు ఇంతటి అద్భుతమైన ఇన్నోవేషన్ ఎవరు చేస్తారంటే, చైనాకి సంబంధించి ఏ శాస్త్రవేత్తలు అంటే చైనా నార్త్ వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ అండ్ బెటా ఫార్మాటెక్ అనే శాస్త్రవేత్తలు. ఈ సంస్థలకు సంబంధించిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా తయారు చేశారు. ఇక జీవితకాలం 50 ఏళ్ళ నుండి 100 ఏళ్ళ వరకు. ఇక ఉష్ణోగ్రత వ్యత్యాసం -100 degrees Celsius నుండి 200 degrees Celsius వరకు కూడా తట్టుకుంటుందంట. సో క్రయో కండిషన్స్ తట్టుకుంటుంది, పైరో కండిషన్స్. పైరో అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు, క్రయో అంటే అత్యల్ప ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునే సామర్థ్యము. తయారీ పదార్థం సిలికాన్ కార్బన్ సెమీ కండక్టర్ అంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చైనాకి సంబంధించి ఒక పరిశోధన. అండ్ ఇంకా కూడా మిస్లీనియస్, దీని యొక్క అప్లికేషన్స్ ఏంటని కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చూడొచ్చు. ఓకేనా? ఏదైనా టాపిక్ వార్తల్లోకి వస్తే మ్యాక్సిమం దానికి సంబంధించిన జీకే పాయింట్స్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఇవి కూడా ఇంపార్టెంటే. సముద్ర గర్భం మరియు అంతరిక్ష పరిశోధనలు, ధ్రువ ప్రాంతాలు, అంతరిక్ష ప్రయోగాల్లో పనిచేసే విధంగా ఈ బ్యాటరీని తయారు చేస్తారు. సముద్ర గర్భంలోకి వెళ్ళే శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలం వెళ్ళొచ్చు. అలా వైద్య పరికరాలు, పేస్ మేకర్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లలో కూడా దీని అప్లికేషన్ అనేది ఉంటుందంట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు. ఓకేనా? ఇక భవిష్యత్తులో కార్బన్-14 ఉత్పత్తిని పెంచేందుకు ఐసోటోప్ సపరేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేయాలని పరిశోధకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఇది ఈరోజు వార్తల్లోకి వచ్చింది, ఎనఫ్. ఓకేనా? మ్యాక్సిమం డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. ఎలాన్ మస్క్ కొత్తగా పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుపరిచితుడు. టెక్నాలజీ అంటేనే గుర్తుకు వచ్చే విధంగా తయారైపోయారు. సో గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అన్నాం మనం. సో ఇప్పుడు తన అధీనంలోనే ఉంది. మీరు ఈరోజు కూడా వార్తాపత్రికల్లో చూడొచ్చు. వార్తాపత్రికలు రోజు చదవండి. పేపర్స్లో కొన్ని ఇమేజెస్ ఇస్తారు, కొన్ని అనవసరమైన టాపిక్సే, కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఆహా వీళ్ళ రిలేషన్ అలా ఉందా అని చెప్పేసి. ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఒక చిన్న పిల్లాన్ని ఫ్లైట్లోకి ఎత్తుకొని ఎక్కిస్తున్నాడు. సో ఆ చిన్నపిల్లాడు ఎవరంటే ఎలాన్ మస్క్ కుమారుడు. సో ఇలా ఎందుకంటే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వీళ్ళ రిలేషన్ అనేది అద్భుతంగా ఉంది. ఎలక్షన్స్ ముందు వరకు కూడా మనం చూస్తున్నాము ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇక ఎలాన్ మస్క్ సంబంధించి స్పేస్ ఎక్స్ తరచూ వార్తల్లోకి వస్తుంది. స్పేస్ ఎక్స్ ఒక ప్రైవేట్ సంస్థ అంతరిక్ష పరిశోధనలో ఒక రివల్యూషన్ సృష్టిస్తుంది. అండ్ ఎలాన్ మస్క్ సంబంధించి ఇటీవల కాలంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ భారతదేశంలో మోటార్ షోరూమ్ని ముంబైలో ఏర్పాటు చేస్తుందని చెప్పాను. సో అలాంటి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ నుండి రానున్న రోజుల్లో మార్స్ పరిశోధనల కోసం ఒక షెడ్యూల్ విడుదల చేశారు. మార్స్ అనగానే మనకు 2013, 2014 ఆ సమయంలో మన భారతదేశానికి సంబంధించి మాంగళ్యాన్ ప్రయోగం, మార్స్ ఆర్బిటర్ మిషన్ తొలి ప్రయోగమే విజయవంతం మన భారతదేశం నుండి. సో అలా మార్స్ పైన చాలా దేశాలు పరిశోధనల కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. మార్స్ అరుణ గ్రహము లేదా రెడ్ ప్లానెట్ ఇలా పిలుస్తూ ఉంటారు.
సో అలాంటి మార్స్ పైన మానవ సహిత ప్రయోగాలను కూడా చేయబోతున్నామని చెప్పేసి స్టార్షిప్ ప్రయోగం ఉంటుందని చెప్పేసి షెడ్యూల్ని రిలీజ్ చేశారు. సో ఎలన్ మస్క్ మార్స్ మిషన్ ప్రకటన చేశారు. అది ఎప్పుడో చూడండి. 2026 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ నుండి స్టార్షిప్ మార్స్ మిషన్కు వెళ్తుందంట. సో ఇది షెడ్యూల్. ఇక 2029-31 ఆ మధ్య కాలంలో మానవ సహిత అంటే హ్యూమన్, సో మనుషులను పంపిస్తారు, మానవ సహిత మార్స్ ప్రయాణం ప్రణాళికలో ఉంటుందంట. ఇక టెస్లా అభివృద్ధి చేసిన ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోను కూడా పంపనున్నారు. సో టెస్లా వారు తయారు చేసిన ఆప్టిమస్ రోబోని కూడా ఇందులో పంపబోతున్నారంట. ఇది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబో ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఎవరు తయారు చేస్తారు? అండ్ స్పేస్ ఎక్స్ సంబంధించి స్టార్షిప్ దేనికోసం ఉద్దేశించబడింది, ఇలా అడుగుతారు. ఇక స్పేస్ ఎక్స్ మార్స్ మిషన్ సంబంధించి కొన్ని జీకే పాయింట్స్. స్పేస్ ఎక్స్ అనే సంస్థ అంతరిక్ష పరిశోధన చేసే స్టార్టప్గా 2002 సంవత్సరంలోనే ఎలాన్ మస్క్ స్థాపించాడు. ఈరోజు కొత్తగా వింటున్నామేమో కానీ ఒక 2-3 ఏళ్ళ నుండి చాలా వింటున్నాం, కానీ ఇది 20 ఏళ్ళకు పైగా. స్టార్షిప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్, సో గుర్తుపెట్టుకోండి. ఇక నాసా పర్సివరెన్స్ రోయర్ ఇప్పటికే 2021లో మార్స్పై విజయవంతంగా ల్యాండ్ అయింది. మార్స్ పైన పర్సివరెన్స్, ఇంజెన్యూటీ, హెలికాప్టరు ఇటువంటివన్నీ కూడా మనం చూసాము. భారతదేశపు మొట్టమొదటి మార్స్ మిషన్ మంగళయాన్ 2013, 2014లో రీచ్ అవ్వడం అవన్నీ కూడా చూసాము. ఇది మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైన ఏకైక దేశంగా భారతదేశానికి విజయాన్ని అందించింది. మన భారతదేశం యొక్క సొంతం ఏంటంటే ఒక హాలీవుడ్ మూవీ తీసే ఖర్చులో అద్భుతమైన అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇలాంటివి. ఇక పర్సివరెన్స్ రోయర్, ఇంజెన్యూటీ హెలికాప్టరు ఇవన్నీ మార్స్ పైన అమెరికాకి సంబంధించి పరిశోధనలు, నాసాకి సంబంధించిన పరిశోధనలు. ఇక్కడ మార్స్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మార్స్ గ్రహం పైన ఒక హెలికాప్టర్ని ఎగరవేసిన మొట్టమొదటి దేశంగా అమెరికా గతంలోనే వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి పాయింట్స్ మనం అడిషన్గా యాడ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ రైల్వేస్. ఏ పోటీ పరీక్షల్లో అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా ఇండియన్ రైల్వేస్ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైల్వేస్కి సంబంధించి ఫోర్స్, ఆర్పిఎఫ్ వారికి సంబంధించిన రీసెంట్ ప్రొటెక్టివ్ మెజర్స్ కానివ్వండి, లేదా ఈట్ రైట్ సర్టిఫికేషన్ పొందిన రైల్వే స్టేషన్ల గురించి కానివ్వండి, లేదంటే రైల్వేస్ సంబంధించి లాంగెస్ట్, లార్జెస్ట్ ప్లాట్ఫామ్, హైయెస్ట్ బ్రిడ్జ్ ఇలాంటివి కూడా క్వశ్చన్స్గా చూడవచ్చు. లేదా రీసెంట్గా ఐఆర్సీటీసీ అండ్ రైల్వే వారి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, లేదా యాప్స్ ఏవైతే ఉంటాయో, పోర్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన. ఇక్కడ ఇండియన్ రైల్వేస్ పరిధిలో ఐఆర్సీటీసీ వారు ఆస్క్ దిశ 2.0తో వార్తల్లోకి వచ్చారు. ఆస్క్ దిశ అనేది మొదటి ఎడిషన్ 2018లోనే చూసాము. రైల్వే టికెటింగ్కి సంబంధించి టికెట్స్. ఇప్పుడు ఆస్క్ దిశ 2.0 అనేది ఏఐ ఆధారిత చాట్బోట్, వాయిస్ చాట్బోట్, సో వాయిస్ ఆధారంగా పనిచేసేది. సో ఇన్నోవేషన్ అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఆస్క్ దిశ అంటారు. దిశ అనగానే మహిళల భద్రత కోసము ఇలాంటివి ఆప్షన్స్ ఇస్తారు, కాబట్టి కొంత జాగ్రత్తగా చూడండి. రైల్వే టికెటింగ్కి సంబంధించి ఒక న్యూ పోర్టల్. ఐఆర్సిటిసి తాజాగా ఆస్క్ దిశ 2.0 అనే ఏఐ ఆధారిత చాట్బాట్, వాయిస్ బాట్ను ప్రవేశపెట్టింది. ఇది మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తో పనిచేస్తుంది. చాట్ లేదా వాయిస్ కమాండ్ల ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు, ట్రైన్ సమాచారం పొందే అవకాశం కల్పిస్తుంది, పాస్వర్డ్ అవసరం లేకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు అంట. సో ఇలా అధునాతన అంశము. ఇక రైల్వేలో ఏఐ ఉపయోగం అనేది ఈరోజు కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇనిషియేటివ్స్ వచ్చినాయి. అవి ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ మీరు చూడండి. ఇప్పటివరకు ఏఐ రైల్వే రంగంలో ఎలా ఉంది అని. భారత రైల్వేలో ఏఐ ఉపయోగం అనేది ముందస్తు లోటు మరమ్మతులు, సమయపాలన మెరుగుదలలో ఉపయోగపడుతుంది. ఏఐ ద్వారా మనకు టికెటింగ్ కానివ్వండి, లేదా ప్రమాదాలు అడ్డుకట్టి వేయడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపయోగము. ఇక జపాన్ బుల్లెట్ ట్రైన్, షింకాన్సన్, జర్మనీ ట్రైన్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏఐ ద్వారా వేగం, భద్రత నియంత్రణ చేస్తున్నారు. ఏఐ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్స్. సో బుల్లెట్ ట్రైన్స్ ఇటువంటివి ప్రయాణిస్తూ ఉంటాయి కదా, వాటిని ప్రమాదం జరగకుండా భద్రతా మెజర్స్ ఏవైతే ఉంటాయో, సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే అందులో కూడా ఏఐని వాడుతున్నారంట. ఐఆర్సిటీసీ 2002లో ఈ టికెటింగ్ని ప్రారంభించింది. ఐఆర్సిటీసీ ఏ సంవత్సరంలో ఈ టికెటింగ్ని ప్రారంభించింది అంటే 2002లో. అంతకుముందు అన్ని ఫిజికల్గా మనం కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకునే వాళ్ళం. ఇది ఈ టికెటింగ్. 2018లో ఆస్క్ దిశ అనే ఒక ఇనిషియేటివ్, టెక్నాలజీ పెంచారు. ఓకేనా? ఎస్. ఒక యాప్ గురించి లేదా ఒక చాట్బాట్ గురించి చూసాం కదా, ఆస్క్ దిశ. సో దానికి కంటిన్యూషన్గా ఈరోజు ఒక యాప్ అనేది లింక్ చేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో నిన్నటి రోజున
పురామిత్ర యాప్ అనేది వార్తల్లోకి వచ్చింది. మీకు లాస్ట్ 4 days బ్యాక్ సబ్జెక్ట్ కండిషన్ పురామిత్ర యాప్ అనేది అతి త్వరలో ప్రారంభం కాబోతోంది పురపాలక సేవలను అందించడానికి అని చెప్పాను. ఇప్పుడు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మనకి ఇక్కడ లింక్ చేసుకోవాలంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో స్థానిక సంస్థలు అనే ఒక టాపిక్ పట్టణ లేదా మున్సిపాలిటీస్ గురించి 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో చూస్తాము, లేదా 12th షెడ్యూల్లో చూస్తాము. అదే గ్రామీణ పరిపాలనకు సంబంధించి అయితే మనం స్థానిక సంస్థలు 73rd అమెండ్మెంట్ లేదా 11th షెడ్యూల్లో చూస్తాము. సో ఇక్కడ 12th షెడ్యూల్లో భాగంగా మున్సిపాలిటీలు కదా, సో మున్సిపాలిటీలకు సంబంధించి 12th షెడ్యూల్ ఎన్ని అధికారాలు ఉన్నాయి? 18 పవర్స్ ఉంటాయి. సో ఇక్కడ మున్సిపాలిటీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ మున్సిపల్ ఏరియా పరిధిలో ఉండేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎలాంటి సర్వీసెస్ అయినా కూడా యాప్ ఆధారంగా ఇవ్వడానికి అధునాతన టెక్నాలజీతో పురామిత్ర యాప్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి ఎక్కడ ప్రారంభించారని కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు చూడాలి, ఇటీవల కాలంలో శక్తి యాప్ అనేది వచ్చింది. శక్తి యాప్ని ఎక్కడ ప్రారంభించారు? పురామిత్ర యాప్ అనేది వచ్చింది. దీన్ని ఎక్కడ ప్రారంభించారు? ఎవరి చేతుల మీదుగా? ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు March 15 నిన్నటి రోజున తణుకులో పురామిత్ర మొబైల్ యాప్ను ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏఐ ఆధారిత స్మార్ట్ అర్బన్ గుడ్ గవర్నెన్స్ సేవలు. సో టెక్నాలజీ ఆధారంగా సేవలు, సర్వీసెస్ గవర్నమెంట్ నుండి. గవర్నమెంట్ యొక్క డ్యూటీ ఏంటి? బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. ఫిర్యాదులను పరిష్కారము, ఆన్లైన్లో మీరు ఏమైనా కాంప్లైంట్స్ ఇవ్వచ్చు, ఆ కాంప్లైంట్స్ని పరిష్కారం అన్న కూడా ఆన్లైన్లోనే చేసేస్తారు. నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, వీధి దీపాలు, ప్రజారోగ్యం, పరిశుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఈ పురమిత్ర యాప్ అనేది యూస్ఫుల్గా ఉంటుందంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఒక టాపిక్ చూసాం కాబట్టి ఇక్కడ ఏపీకి సంబంధించి ఇంకొక టాపిక్ లింక్ చేసేస్తాను. సో ఈరోజు March 16, 2025 ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హడ్కోకి మధ్య కుదిరిన ఒప్పందం ఒకటి. సో హడ్కో CRDA ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. సో దేనికోసము? అమరావతి. సో అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ కోసం, ఇప్పటికే అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ కోసము వరల్డ్ బ్యాంకు, ADB రుణాలను మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంతర్గతంగా హడ్కో రుణాలు. సో ఇక్కడ చూడండి, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హడ్కో ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో మరియు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మధ్య ఒప్పందం కుదిరింది. ఉద్దేశం ఎందుకంట? అమరావతి నిర్మాణం కోసం హడ్కో 11,000 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈరోజు ఒప్పందం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగింది కాబట్టి ఇక నిధులను విడుదల చేయడం అనేది ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి, హడ్కో CMDగా ప్రస్తుతం సంజయ్ కులశ్రేష్ఠ గారు ఉన్నారు, పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారు ఉన్నారు. ఓకేనా? ఇక లాస్ట్ టైం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే January 22, 2024 ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ నిధులను మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపారు. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా రెగ్యులర్గా వార్తల్లో కనిపించే అంశాల్లో GST వసూళ్ళకి సంబంధించి ఎవ్రీ మంత్ GST కలెక్షన్స్ గురించి చూస్తాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అనే టాపిక్, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఇలాంటి వాటి గురించి చూస్తూ ఉంటాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఫారెక్స్ నిల్వలకు సంబంధించి అప్డేట్స్ అనేవి వార్తలకు వస్తూ ఉంటాయి. లాస్ట్ వీక్కి సంబంధించి ఈ వీక్ వార్తల్లోకి వస్తాయి అలా. సో ఏ దేశం వద్దైనా గుర్తుంచుకోండి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఎంత ఎక్కువ మొత్తంలో ఉంటే అంతగా పాజిటివ్ గ్రోత్ రేట్, పాజిటివ్ ఎకానమీని సూచిస్తుంది. మన భారతదేశంలో ఫారెక్స్ నిల్వలకు సంబంధించి RBI అఫీషియల్గా అంచనాలను లేదా RBI అఫీషియల్గా స్టాట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ప్రస్తుతం భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎలా ఉన్నాయి? అండ్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్, ఎకనామిక్ సర్వే ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ కూడా బడ్జెట్కి ముందు రోజున ఎకనామిక్ సర్వేని ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెడతారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు ఎకనామిక్ సర్వేని ప్రిపేర్ చేస్తారు. అలా ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆ నంబర్ ఏదైతే ఉంటుందో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ నంబర్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ నంబర్ ఎంత అంటే 2024-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం March 31 ముగుస్తుంది. నెక్స్ట్ 2025-2026 ఎకానమీ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది, 26 March 31 వరకు నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుత ఫినాన్షియల్ ఇయర్లో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంతనట అంటే $634.6 బిలియన్ అని ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నారు. మరి ఇప్పుడు దీనిలో వేరియేషన్స్
భారత విదేశీ మారక నిల్వలు మార్చ్ 7తో ముగిసిన వారానికి భారత్ యొక్క విదేశీ మారకపు నిల్వలు $15.267 బిలియన్ పెరిగి $653.966 బిలియన్ చేరుకున్నాయి అంట. గుర్తుపెట్టుకోండి, గత 2 సంవత్సరాల్లో ఇదే తొలిసారి ఇటువంటి భారీ పెరుగుదల అనేది నమోదు కావడం. ఇక విదేశీ మారకపు నిల్వలకు సంబంధించి ఇప్పటివరకు హైయెస్ట్గా ఏ మంత్ కంటే 2024 సెప్టెంబర్ చివరి నాటికి భారతదేశంలో ఫారెక్స్ విదేశీ మారక నిల్వలు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $704.885 బిలియన్ వద్ద ఆల్ టైమ్ హై. గుర్తుపెట్టుకోవాలి, జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి భారతదేశంలో హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏ మంత్ పేరిట ఏప్రిల్ 2024 2.1 lakh crores. సో అలా ఆ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఆల్ టైమ్ హై ఉండే నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఆర్బీఐ రూపాయి మారకపు విలువను స్థిరంగా ఉంచేందుకు జోక్యం చేసుకోవడంతో కొన్ని వారాలుగా నిల్వలు తగ్గుతూ వచ్చాయి అంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. భారతదేశం ప్రపంచ ర్యాంకింగ్. భారత ప్రపంచంలో 4వ అతిపెద్ద విదేశీ మారకపు నిల్వలు కలిగిన దేశంగా ఉందంట. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత 4th పొజిషన్లో ఉంది 2024 ర్యాంకింగ్స్ ప్రకారము. ఇక ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క ఉపయోగాలు. రూపాయి విలువను స్థిరంగా ఉంచడానికి ఆర్బీఐ వీటిని ఉపయోగిస్తూ ఉంటుంది. ఆర్థిక సంక్షోభ సమయంలో విదేశీ అప్పులను తీర్చడానికి ఫారెక్స్ అనేది యూజ్ అవుతుంది. ముఖ్యమైన దిగుమతులకు క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్, గ్యాస్ భద్రతగా ఉంటాయి అంట. గుర్తుపెట్టుకోండి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న విదేశీ కరెన్సీలు, బంగారము, ఐఎంఎఫ్ రిజర్వ్స్, ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాము, కలిపిన మొత్తం నిల్వలను ఫారెక్స్ అంటాము. సో ఫారెక్స్ అంటే ఏంటి, ఎలా మానిటర్ చేస్తారు, ర్యాంకింగ్స్ టోటల్గా కవర్ చేసేసాను. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఎకానమీ సబ్జెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అర్థం చేసుకుంటే దానంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు, అర్థం కాకపోతే కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే దానంత టఫ్ ఉండవు. అండ్ చాలామంది అనుకుంటారు ఎకానమీ అంటే స్టాట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అని, కానీ అది తప్పు. స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్. ప్రతిసారి గణాంకాలు మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలను మనం అప్డేట్ చేసుకుంటూ పోతే కాంటెంపరీగా ఎకానమీలో పట్టు సాధించవచ్చు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక UNIT ఇనిషియేటివ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆంటోనియో గ్యూటెరస్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఉన్న ఆంటోనియో గ్యూటెరస్ గారు UNIT ఇనిషియేటివ్ గురించి రీసెంట్గా ప్రస్తావించారు. ప్రపంచ ఆర్థిక మాంద్యంలో UN సమర్థవంతత పెంపు కోసం ఈ UNIT ఇనిషియేటివ్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే UNIT ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటారు. ఐక్యరాజ్య సమితి యొక్క ఇనిషియేటివ్ ఎకానమీలో భాగంగా డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ విదిన్ యునైటెడ్ నేషన్స్. ఓకేనా. సో UN ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యూటెరస్ UNIT ఇనిషియేటివ్ను ప్రారంభించారు. ఆర్థిక నిధులు తగ్గుతున్న నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ వ్యవస్థను సులభతరం, సమర్థవంతం చేయడము ఈ UNIT ఇనిషియేటివ్ యొక్క లక్ష్యము. అండర్ సెక్రటరీ గాయ్ రైడర్ ఆధ్వర్యంలో ఈ ప్రణాళికను అమలు చేయనున్నారంట. ఇక యుఎన్కి సంబంధించి 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, USA. జీకే పాయింట్స్ ఇవి. 193 దేశాలు సభ్యులుగా ఇందులో ఉన్నాయి. భారతదేశం 1945లోనే సభ్యదేశంగా స్థాపిత సభ్యదేశంగా ఉంది. అంతర్జాతీయ శాంతి భద్రత కోసం UN భద్రతా మండలి కూడా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఆంటోనియో గ్యూటెరస్ గారు ఉన్నారు కదా యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శిగా. సో పోర్చుగల్ దేశానికి సంబంధించిన వ్యక్తి 2017 నుంచి పదవిలో ఉన్నారు. తను ఏ దేశానికి సంబంధించిన వాడని కూడా గతంలో క్వశ్చన్స్ అడిగారు, అలా కూడా అడిగారు కాబట్టి ఈ వీటిని కూడా కవర్ చేశాను. చాలామంది ఆస్పిరెంట్స్ కామెంట్ బాక్స్లో రాస్తూ ఉంటారు, సార్ ఈ కరెంట్ అఫైర్స్ RRBకి యూజ్ అవుతాయా, సార్ ఈ కరెంట్ అఫైర్స్ DSCకి యూజ్ అవుతాయా, సార్ ఈ కరెంట్ అఫైర్స్ బ్యాంక్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయా, సార్ ఈ కరెంట్ అఫైర్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయా. వారందరికీ ఒకటే సమాధానం. గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఈజ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎంత డెప్త్గా నేర్చుకుంటే ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా కూడా మనం చేయగలుగుతాము. సో DSCకి ఒక కరెంట్ అఫైర్స్, RRB NTPCకి ఒక కరెంట్ అఫైర్స్, UPSC ఎగ్జామినేషన్స్కి ఒక కరెంట్ అఫైర్స్, స్టేట్ ఎగ్జామ్స్ ఒక కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఒక కరెంట్ అఫైర్స్ అని ఉండదు. కరెంట్ అఫైర్స్ ఒకటే. అందులో మనకు ప్రశ్నలు అడిగే స్థాయి ఏదైతే ఉంటుందో వేరియేషన్గా ఉంటుంది. కొన్ని మామూలు పరీక్షలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న పరీక్షలు ఏవైతే ఉంటాయో ప్రశ్నల స్థాయి అనేది తక్కువగా ఉంటుంది. కొంత టఫ్ అడగాలనుకుంటే హైయర్ ఎగ్జామినేషన్, Group 2 ఎగ్జామినేషన్స్ కానీ, Group 1 ఎగ్జామినేషన్స్ కానీ, సివిల్స్ ఎగ్జామినేషన్ కానీ ప్రశ్నల స్థాయి అనేది కొంత డెప్త్గా అనలిటికల్గా ఉంటుంది.
అంతే తప్పితే ఈ కరెంట్ అఫైర్స్ దానికి యూజ్ అవుతుందా దీనికి యూజ్ అవుతుందా అని ఒక భావన నుండి బయటికి రండి. యుద్ధం అనేది మనం చరిత్రలో చాలాసార్లు యుద్ధాల గురించి నేర్చుకుంటూనే ఉంటాము. రాజులు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి ఒక కత్తి తీసుకెళ్లరు. పలానా వాళ్ళతో యుద్ధం చేస్తే ఈ కత్తి తీసుకుపోవాలి, పలానా వాళ్ళతో యుద్ధం చేస్తే ఈ కత్తిని తీసుకుపోవాలని కాదు. వన్స్ వాడు ఒకటే కత్తి. యుద్ధం అనేది మారుతూ ఉంటుంది, కానీ ఆ కత్తిని ఎలా వాడతారు అనేది కత్తిలో ఉండే సామర్థ్యం వాడే చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా మార్బర్గ్ వైరస్ వ్యాధి అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. టాంజానియాలో మహమ్మారి ముగింపు. చాలా కేసులు నమోదయ్యి గత కొద్ది కాలంగా టాంజానియా దేశంలో ఇక కేసులు అనేవి నమోదు కాకుండా ఉంది. అలా మార్బర్గ్ వ్యాధిని నిర్మూలించిన దేశంగా ఇటీవల కాలంలో టాంజానియా వార్తలు. సంపూర్ణ నిర్మూలన కాదు, గత కొద్ది రోజులుగా నిర్మూలన అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక మనందరికీ తెలుసు టాంజానియా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఏదైనా దేశం గురించి చెప్పినప్పుడు మీకు మ్యాప్ పాయింటింగ్ చెప్తున్నాను. సో యూపీఎస్సీలో ఇలాంటివి అడుగుతారు. సో టాంజానియా క్యాపిటల్ డోడోమా. ఇక్కడ వచ్చేసేసి మీకు జాంజిబర్ అనే ఒక ఐలాండ్ గురించి తెలిసి ఉంటుంది. జాంజిబర్ ఏంటంటే మనకు లవంగాలు, ప్రపంచంలో లవంగాలు అనగానే జాంజిబర్ ఐలాండ్ గుర్తొస్తుంది. భారతదేశంలో లవంగాలు అనగానే రామేశ్వరం లాగా. సో ఇక్కడ ఈ జాంజిబర్ ఈ ప్రాంతంలో ఏంటంటే మన భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి అన్నాను కదా. అలా ప్రపంచ స్థాయిలో భారతదేశం వెలుపల మొట్టమొదటి ఐఐటీని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు, టాంజానియా ప్రాంతంలో అని చెప్పేసి మనం గతంలో నేర్చుకున్నాము. సో ఇక్కడ లింక్ చేసుకోండి. సో టాంజానియాతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలను చూడండి, సరిపోతుంది. మార్బర్గ్ వ్యాధి నిర్మూలన విషయంలో టాంజానియా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది అని WHO ఇటీవల నిర్ధారించింది. ఓకేనా? ఎస్, మనకి మార్బర్గ్ వైరల్ డిసీజ్ అనేది 1967లో జర్మనీలోని మార్బర్గ్ అనే నగరంలో గుర్తించారు. అందుకే మార్బర్గ్ అంటారు. ఓకేనా? ఉగాండా నుంచి వచ్చిన కొన్ని కోతుల జాతుల్లో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెక్నాలజీలో భాగంగా ఇప్పటికే చాలా మనం చూస్తున్నాము. రీసెంట్గా చైనాకి సంబంధించిన డీప్ సీకే కానివ్వండి, మనూస్ అని చెప్పేసి ఇటీవల కాలంలో చూసాము. గతంలో చాట్ జీపీటీ కానివ్వండి, ఇలాంటివి మనం తరచూ చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు గూగుల్ ఏదైతే ఉంటుందో, గూగుల్ సంబంధించి గతంలో బార్డ్ చూసాం కదా, ఇప్పుడు గెమ్మా 3 ఇది లైట్ వెయిట్ AI మోడల్ అంట. గూగుల్ తీసుకొచ్చిన సరికొత్త సాంకేతికత. గూగుల్ గెమ్మా 3 అనే కొత్త లైట్ వెయిట్ AI మోడల్ని విడుదల చేసింది. జెమినీ 2.0 టెక్నాలజీ ఆధారంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటింగ్ డివైజుల కోసం డివైస్ చేయబడింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక 1956లో అసలు ఏ యొక్క ప్రస్తావన చూడండి. 1956లో డార్ట్మౌత్ అనే ఒక కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో, డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో AI కాన్సెప్ట్ని మొదటిసారిగా తెరపైకి తెచ్చారంట. 1956లోని AI కాన్సెప్ట్. గూగుల్ 2023లో తన మొట్టమొదటి AI చాట్బాట్ బార్డ్ని విడుదల చేసింది. అప్పట్లో ఎగ్జామినేషన్లో అడిగారు బార్డ్ని ఇటీవల ఎవరు తీసుకొచ్చారు, గూగుల్ అలా అడిగారు. సో గూగుల్ తర్వాత జెమినీ AIగా పరిచయం చేశారు. ఓకేనా? నెక్స్ట్ రీసెంట్గా ఎర్త్క్వేక్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ SNT వారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు చాలా గణాంకాలను రిలీజ్ చేశారు. భారతదేశంలో ఎర్త్క్వేక్స్ ఏవైతే ఫ్రీక్వెన్సీ లేదా భారతదేశంలో సంభవిస్తున్న ఎర్త్క్వేక్స్ సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది. కానీ తీవ్రమైన ఎర్త్క్వేక్స్ కాదంట. తక్కువ ఫ్రీక్వెన్సీతో తక్కువ తీవ్రమైన భూకంపాలు అనేవి భారతదేశంలో నమోదవుతున్నాయని గణాంకాలు సంవత్సరాల ఆధారంగా ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్త్క్వేక్ సీస్మిక్ వేవ్స్ అంటాము. అందుకే స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఏమంటాము, సీస్మాలజీ అంటాము. సీస్మాలజీ స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్. మీకు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేసే విధంగా వస్తారు. సెలనాలజీ, సెలన్ అంటే మూన్, స్టడీ ఆఫ్ మూన్ ఏమో సెలనాలజీ, ఇది సీస్మాలజీ. ఇక ఎర్త్క్వేక్ యొక్క ఫ్రీక్వెన్సీ దాని యొక్క తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేల్ అనేది మనం వాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ చూడండి ఎర్త్క్వేక్ సంభవించేది ఎలా ఉంటుంది. ఫోకస్ హైపో సెంటర్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు జాగ్రఫీలో నేర్చుకుని ఉంటారు. ఎపిసెంటర్ అంటే ఏంటంటే ఎక్కడైతే సంభవిస్తుందో దాన్ని. అండ్ భూకంపం అనేది టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటే వాటి కదలికల వల్ల ఏర్పడే ఒక జాగ్రఫికల్ రియాక్షన్గా చెప్పవచ్చు. ఓకేనా? భారతదేశంలో భూకంపాల స్థాయి ఎలా ఉంది. భూకంప తీవ్రత 3 అంతకంటే లోపు ఉండేవి. 2010 నుండి 2014 వరకు 424 భూకంపాలు సంభవించినాయి అంట. 2015 నుంచి 2019 వరకు 244,
2020 నుంచి 2024 వరకు 1344 భూకంపాలు. అలా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే లోక్సభలో రీసెంట్గా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన సమాధానాలు. సో భూకంప తీవ్రత ఏ టైం డ్యూరేషన్లో ఎన్ని సంభవించాయని చెప్పేసి ఈరోజు మీరు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు, ఒక చార్ట్ ఇచ్చారు. సో అదే ఇక్కడ మీకు ఈ కంటెంట్ ఇంకా డెవలప్ చేశాను నేను. సో భూకంపాలు అంటే ఏంటి, ఏ ప్రాంతంలో మనకి ఎక్కువ సంభవిస్తాయి, భూకంప కేంద్రాన్ని ఎపి సెంటర్ అంటారు, భూమిలో లోతైన ప్రాంతాన్ని ఫోకస్ అంటారు, టెక్టోనిక్ ప్లేట్స్ కదలిక. ఓకేనా. నెక్స్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే చూడండి టెక్నాలజీ ఎంత పెరుగుతుందంటే కామన్గా మనము బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం కదా, డ్రైవర్ ఉంటారు ఖచ్చితంగా. అదే ట్రైన్ అయితే లోకో పైలట్ ఉంటారు, ఫ్లైట్ అయితే పైలట్ ఉంటారు. ఇక రానున్న సాంకేతిక ఏంటంటే డ్రైవర్లెస్ వెహికల్స్ని మనం చూడబోతున్నాం. అలా డ్రైవర్లెస్ బస్ అనేది, డ్రైవర్ లేకుండానే ప్రయాణం చేసే ఒక బస్సు అనేది రీసెంట్గా బార్సిలోనా ప్రాంతంలో ప్రారంభమైంది, స్పెయిన్ రోడ్ల పైన. ఓకేనా. సో స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో, బార్సిలోనా అంటే స్పెయిన్కి సంబంధించి, డ్రైవర్ లేని మినీ బస్సు ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తుందంట. దాన్ని ఎవరు తయారు చేశారంటే ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో అనే ఒక సంస్థ దీన్ని అభివృద్ధి చేసిందంట. నెక్స్ట్ క్రీడలకి సంబంధించి, సో హాకీకి సంబంధించి రీసెంట్గా ఉత్తమ ప్లేయర్లు అండ్ ఉత్తమ డెబ్యూటెంట్ ప్లేయర్ అని అలా పురస్కారాల ప్రకటన జరిగింది. 2024 సంవత్సరంలో హాకీలో గుర్తింపు పొందిన ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో హాకీ ఇండియా యాన్యువల్ అవార్డ్స్ని ప్రకటించింది హాకీ ఇండియా వారు. అందులో ఇద్దరి పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఉత్తమ ప్లేయర్లుగా హర్మన్ ప్రీత్, సవిత. హాకీ ఇండియా ప్రకటించిన 2024 ఉత్తమ ప్లేయర్ అవార్డులు భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ సింగ్కి మరియు మహిళల సీనియర్ గోల్ కీపర్ సవిత పూనియాకు దక్కినాయి అంట. అదనంగా సవితకి ఇంకొక పురస్కారం దక్కింది, ఉత్తమ గోల్ కీపర్ పురస్కారము. ఈ మూడైతే గుర్తుపెట్టుకోండి పురస్కారాలు, ఇద్దరు వ్యక్తులు. ఇక ప్రధాన విజయాలు, హర్మన్ ప్రీత్ సింగ్ గురించి మీకు తెలుసు, ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జట్టు కాంస్య పథకాన్ని గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్యం గెలుచుకుంది, అంతకుముందు టోక్యో ఒలింపిక్స్లో కూడా కాంస్య పథకం గెలుచుకుంది. ఇక సవితా పూనియా 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల జట్టు కాంస్య పథకం పోరులో కీలకంగా రాణించింది. ఇక హాకీ ఇండియా వార్షిక అవార్డులు, ఉత్తమ ఫార్వర్డ్ ప్లేయర్గా ఎవరికి వచ్చిందంటే అభిషేక్ అనే ఒక ఆటగాడికి, అండ్ ఉత్తమ మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్, ఉత్తమ డిఫెండర్ అమిత్ రోహిత్ దాస్, ఉత్తమ అండర్-21 ప్లేయర్స్ అర్జిత్ సింగ్, దీపిక. మేజర్ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం అనేది ఎవరికి వచ్చిందంటే 1975 ప్రపంచ కప్ గెలిచిన భారత హాకీ జట్టుకు ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిన్నటి రోజున చూస్తే WPL విమెన్స్ ప్రీమియర్ లీగ్ IPL ఇక స్టార్ట్ కాబోతుంది 23rd నుండి IPL సీజన్. అలా IPL ఎంత సక్సెస్ఫుల్లో మన అందరికీ తెలుసు. ఒక రకంగా క్రికెట్ అనేది కమర్షియల్ ఇష్యూస్తో ఉంది అంటే అది IPL వల్ల. సో ఇక మహిళల్లో కూడా క్రికెట్ అనేది చూస్తున్నాము. క్రికెట్లో వాళ్ళ యొక్క సామర్థ్యం పెరగడం కానివ్వండి, క్రికెట్లో వాళ్ళ గుర్తింపు కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో అలా విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ అయింది. అప్పుడు ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. సెకండ్ ఎడిషన్లో లాస్ట్ ఇయర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నెక్స్ట్ ఈ సంవత్సరం 2025లో మళ్ళీ ముంబై ఇండియన్స్. సో థర్డ్ ఎడిషన్ పూర్తయింది. 5 జట్లు తలపడే WPL విమెన్స్ ప్రీమియర్ లీగ్లో రెండవసారి ఎవరు ముంబై ఇండియన్స్ జయకేతనం ఎగరవేసింది. ఎవరిపైన అని అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ముంబై ఇండియన్స్ విజయం, రెండో WPL టైటిల్. ఓకేనా. ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి రెండోసారి టైటిల్ని కైవసం చేసుకుంది. మరి ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ ఎవరని అడగవచ్చు. ఈ టోర్నీలో మొత్తం పాల్గొన్న జట్లు 5. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఎన్ని టైటిల్ గెలుచుకుంది? 2. ఒకసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు WPL గుర్తుంచుకోండి. ఓకేనా. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎస్. అండ్ నెక్స్ట్ మీకు నేను లాస్ట్ సబ్జెక్ట్ కండిషన్ మార్చ్ 10th or 11th రోజున ఈ టోర్నమెంట్ గురించి చెప్పాను. మొట్టమొదటిసారి భారత ఆతిథ్యంలో న్యూఢిల్లీ వేదికగా వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ అనేది జరుగుతోంది ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అని చెప్పేసి మార్చ్ 13th ముగుస్తుంది అని చెప్పాను. సో ముగిసిన తర్వాత మరి మన భారతదేశం సంబంధించి పథకాల పట్టికలో హైయెస్ట్ పథకాలు సాధించారు. 20 దేశాల నుంచి 280కి పైగా పారా అథ్లెట్లు పాల్గొనడం జరిగింది. ఇక రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే భారతదేశం ఆతిథ్యంలో మొట్టమొదటి ప్రపంచ పారా అథ్లెట్ గ్రాండ్ ప్రీ ఇటీవల ముగిసింది కదా న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. భారత్ 134 పథకాలను గెలిచిందంట. 45 స్వర్ణము
అండ్ 40 రజతము, 49 కాంస్యము. ఇక ఈ ఈవెంట్ వచ్చేసి 2028 వరకు ప్రతి సంవత్సరం భారతదేశంలోనే నిర్వహించనున్నారంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక పారా అథ్లెట్లకు సంబంధించి మన అందరికీ తెలుసు, ప్రపంచ పారా అథ్లెటిక్స్ మొట్టమొదటిసారి గ్రాండ్ ప్రీ కాదు, ప్రపంచ పారా అథ్లెటిక్స్ విశ్వ క్రీడలు 1994లో జర్మనీలో. అండ్ ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ ఈ క్రీడలు నిర్వహిస్తుంది. భారతదేశపు అత్యుత్తమ పారా అథ్లెట్స్ వచ్చేసి దేవేంద్ర జజారియా 2 సార్లు ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలను గెలుచుకోవడం జరిగింది, స్వర్ణ పతకాలు జావెలిన్ త్రో. ఇక భారతదేశం 2024 పారాలింపిక్స్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పారాలింపిక్స్ ప్యారిస్ వేదిక జరిగిన 2024లో అందులో అత్యధికంగా ఇప్పుడు చరిత్రలోనే 29 మెడల్స్ని సాధించి చరిత్ర సృష్టించింది. సో ఇవి ఎక్స్ట్రా పాయింట్స్. ఇది ఈరోజు టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. ఇక అభ్యర్థులకు నేటి ప్రశ్న. సో ఇక్కడ సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. యునెస్కో నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది, 6 తాత్కాలిక జాబితాలో గుర్తింపు అని చెప్పాను, అందులో తెలంగాణలో ఒకటి ఉంది. ఈ సందర్భంగా యునెస్కో వార్తల్లోకి వచ్చింది కదా, అభ్యర్థులకు క్వశ్చన్. యునెస్కో జాబితాలను రకరకాల జాబితాలను రిలీజ్ చేస్తుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అని, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి ఈ 3 లిస్టులలో మన భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని చోటు పొందినాయి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఎన్ని, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఎన్ని, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో ఎన్ని, ఆ జాబితా ఏదైతే ఉంటుందో నంబర్స్ రాయండి ఎన్ని అని. మరియు ఇప్పటివరకు చివరిగా గుర్తింపు పొందినవి ఏంటి, చివరిగా. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చివరిగా గుర్తింపు పొందింది ఏంటి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో చివరిగా గుర్తింపు పొందింది ఏంటి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చివరిగా గుర్తింపు పొందింది ఏంటి రాయండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో రాయండి. సో వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా, మీకు ఎక్కడైతే టాపిక్కి సంబంధించి జీకే పాయింట్స్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్, అవి ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇక మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం స్కోరింగ్ చేసే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్స్ని ర్యాపిడ్గా డిస్కస్ చేద్దాము. 100 ఏళ్ళు పనిచేసే అణు బ్యాటరీని తయారు చేస్తూ చైనా శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ ఎలాన్ మస్క్ మార్స్ మిషన్ చేయబోతున్నారు, దానికి సంబంధించి షెడ్యూల్. ఆస్క్ దిశ 2.0 ఇనిషియేటివ్. నెక్స్ట్ పురామిత్ర అని ఒక యాప్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ హడుకో సిఆర్డిఏ ఒప్పందము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి భారత విదేశీ మారక నిల్వలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ UN80 ఇనిషియేటివ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ మార్బర్గ్ వైరస్ వ్యాధి నిర్మూలన దిశగా టాంజానియా. అండ్ గూగుల్ వారు లాంచ్ చేసిన గెమ్మా 3. అండ్ ఎర్త్క్వేక్స్ భారతదేశంలో ఎలా సంభవిస్తున్నాయి, తక్కువ స్థాయి భూకంపాలే ఎక్కువనంట. అండ్ బార్సిలోనా స్పెయిన్లో డ్రైవర్లెస్ బస్సు సర్వీసులు ప్రారంభము. హాకీ ఇండియా ప్రైజ్ లేదా పురస్కారాల ప్రకటన. అండ్ WPL 3rd ఎడిషన్లో మరొకసారి విజేతగా ముంబై ఇండియన్స్. అండ్ మొట్టమొదటి పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ అనేది ఇటీవల ముగిసి వార్తల్లోకి వచ్చింది. సో ఈరోజు ప్రశ్న సమాధానం గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లీనియస్ ఏమన్నా ఉంటే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపటి క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ.